హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. ఇవాళ గార్డెనింగ్ వీడియో అండి. గార్డెనింగ్ వీడియోతో ఇవాళ నేను మీ ముందుకైతే వచ్చేసాను. వెనకాల చూస్తున్నాం కదా, కొన్ని మొక్కలు అయితే మనకు కనిపిస్తున్నాయి. వాటిల్లో మెయిన్ గోంగూర ఉందండి. గోంగూర సీడ్స్ వచ్చి చాలా రోజులైంది, అవంతకు అవి విరిగిపోతున్నాయి అన్నమాట. ఇవాళ మనం గోంగూర సీడ్స్ అయితే కలెక్ట్ చేసుకుందాం, రండి చూసేద్దాం. చూస్తున్నారు కదా, నేనైతే గ్లౌజులు తెచ్చుకున్నాను అనమాట. గోంగూరకి వచ్చి బాగా ముళ్ళులుగా ఉంటుందన్నమాట. అది లాస్ట్ టైం నేను అలాగే చేతితో తీసి అసలు చాలా ఇబ్బంది పడ్డాను అనమాట. మొత్తానికి ఒక చేతికి అయితే గ్లౌజ్ అయితే వేసేసుకున్నాను, సరిపోతుంది అనుకుంటున్నాను. రండి, ఇక్కడే ఉంది అనమాట గోంగూర సీడ్స్, తీద్దాం. చూస్తున్నారు కదా, ఇక్కడైతే గోంగూర ఉందన్నమాట. ఇదిగోండి, చాలా రోజులైందనమాట ఈ సీడ్స్ అయితే వచ్చి. చాలా వరకు సీడ్స్ అవి ఎగిరిపోయి అక్కడక్కడ పడిపోయి వచ్చాయి. అయితే ఇలా వేస్ట్ అయిపోతాయి కదా, సీడ్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి అన్నమాట. మనం కలెక్ట్ చేసుకొని ఒక కుండీలో మంచిగా వేసుకుంటే నెక్స్ట్ మంచిగా గోంగూర వస్తుందన్నమాట. ఇవాళ అయితే తీద్దాము. నిజంగా అంతకుముందు ఖాళీ చేతులతో తీసాను అనమాట. ఎంత ఇబ్బంది పడ్డానో, భయం వేసిందనమాట. అసలు గోంగూర అనగానే నాకు మొదట అయితే ఇలా సీడ్స్కి ముళ్ళు వస్తుందని అయితే తెలియదు అనమాట. ఇదిగో అలా గ్లౌజ్ వేసుకోవటం వల్ల చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. నాకేమి గుచ్చుకోవట్లేదు. కొన్ని సీడ్స్ తీస్తుంటే కింద పడిపోతున్నాయి అన్నమాట. జాగ్రత్తగా ఈ వీడియో అయిపోయాక కింద పడ్డం కూడా తీసేస్తాను. చూసారా, ఇదిగోండి, చూసారా, నేను ఈ సీడ్స్ అన్నీ కూడా ఇలా ప్లేట్లోకి అయితే కలెక్ట్ చేసుకుంటున్నాను. గార్డెనింగ్ నాకైతే చాలా బాగా నచ్చుతుందండి. మీలో ఎంతమందికి గార్డెనింగ్ వీడియో అంటే ఇష్టం? మీరేమైనా మొక్కలు పెంచుతున్నారా? కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. నేను కొన్ని వీడియోస్ అయితే చేయలేకపోయాను. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి అయితే గార్డెన్ నుంచి బచ్చలి కూర, పొనగంటి కూర, పునర్నవ ఇవన్నీ హార్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. బట్ 1 or 2 వీడియోస్ మాత్రమే తీశాను. డైలీ అయితే వీడియో చేయటం లేదనమాట. ఇవాళ చేద్దాము, మీ అందరికీ కూడా చూపిద్దాం అనిపించింది అనమాట. అందుకే వీడియోలో మీ ముందుకు రావటం జరిగింది. ఈ వీడియో చేయడానికి కారణం అనమాట. అసలు ఈ మొక్క ఎలా పెట్టానో తెలుసా? మనం మార్కెట్లో ఆకుకూర కొనుక్కుంటాం కదా, ఆ ఆకుకూరను తెచ్చి పెట్టానమాట. వాటిల్లో ఒక 5-6 బ్రాంచులు వచ్చాయి. ఒకసారి అంత ఆకుకూర వచ్చిందనమాట. నేనైతే వీడియో షూట్ చేశాను, ఎడిట్ చేశానా లేకపోతే అలాగే ఉండిపోయిందా పెండింగ్ వీడియోస్లో అయితే నాకు తెలియదు అనమాట. ఒకవేళ ఎడిట్ చేయకపోతే నేను ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను. దాంట్లో బాగా ఒక 1 or 2 టైమ్స్ నేను ఆకుకూర అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. తర్వాత ఇదిగోండి, కాస్త పురుగు వచ్చినట్లు కొంచెం పాడైందనమాట. నాకు మాత్రం ఇది మార్కెట్లో నుంచి తెచ్చిన ఆకైనా కూడా నాకైతే చక్కగా సీడ్స్ ఇచ్చిందనమాట. అంటే కొనుక్కున్నప్పుడు వాడుకున్నాము, తర్వాత మళ్ళీ కుండీల్లో పెట్టి గ్రో చేసి మళ్ళీ హార్వెస్ట్ చేసుకున్నాను 2 టైమ్స్. ఇప్పుడైతే సీడ్స్ హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూసారా, ఇన్ని విత్తనాలు అయితే వచ్చాయన్నమాట. సరే, ఈ విత్తనాలు మీకు క్లోజ్లో కనిపిస్తున్నాయా? ఇలా ఉంటాయి అన్నమాట, కనపడుతున్నాయి కదా. ఇదిగో చూసారా, ఇలా ఉంటాయి. నేను కూడా ఫస్ట్ టైం చూడటం అనమాట. గోంగూర చాలాసార్లు మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాను, ఎప్పుడైనా పెడుతూ ఉంటాను, కొంచెం కొంచెమే వస్తుంది. ఈసారి మాత్రం బాగా 2 టైమ్స్ హార్వెస్ట్ చేసుకునేలాగా వచ్చిందనమాట. అలాగే ఇలా సీడ్స్ వచ్చాయన్నమాట. అసలు గోంగూర సీడ్స్కి ఇలా ముళ్ళులు ఉంటాయని కూడా నాకు తెలియదు అనమాట. ఇదే ఫస్ట్ టైము. చాలా హ్యాపీగా అనిపిస్తోంది. ఇప్పుడు వీటిని మొత్తం అంతా, ఇదంతా వేస్ట్ మెటీరియల్ అంతా తీసేసి ఈ సీడ్స్ని మనం నానబెట్టి కొంచెం మంచిగా మళ్ళీ వెయ్యాలన్నమాట. విత్తనాలు అయితే వెయ్యాలి. ఇది ఇవాల్టి వీడియో అన్నమాట. గోంగూర సీడ్స్ అయితే మనం కలెక్ట్ చేసేసుకున్నాము. ఇక నెక్స్ట్ వీడియోలో ఈ సీడ్స్ ఎప్పుడైతే జర్మినేట్ చేసి మళ్ళీ నేను కుండీలో వేస్తానో అప్పుడు మళ్ళీ తప్పకుండా వీడియో చేస్తాను మీ అందరికీ. అవి మొలకలు వచ్చినా హార్వెస్ట్ చేసినా కూడా నేను చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది, ఈ కంటెంట్ చాలామందికి వెళుతుందన్నమాట. ఓకేనా అండి? ఒకవేళ కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల చాలా మోటివేషన్ వస్తుందన్నమాట. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. ఈ వీడియో చూసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.